ఇక రైతు బంధు అంటారు కదా, ఇక వచ్చింది. సంక్రాంతికి రైతు భరోసా, యాసంగి పెట్టుబడి సహాయానికి 9,000 కోట్లు కావాలి. ఎంత ఇస్తుండే ఇప్పుడు? 6,000 ఇస్తుండా? ఎంత చేసిండు? 5,000 6,000 చేసినట్టుండు కదా. యాక్చువల్గా 7,500 ఇది అన్నట్టున్నాడు కదా. 15,000 ఇస్తామన్నాడు, 6,000 రూపాయలు చేసిండు. ఇంతకుముందు 5,000 ఉండే 6,000 చేసిండు. మొన్న ఒకటి ఇచ్చినట్టుండు 9,000 కోట్లు 9 రోజుల్లో అని ఇచ్చిండు. ఆ పైసలు కూడా ఎక్కడివి? రాజీవ్ యువ వికాసం అని ఒకటి స్టార్ట్ చేసిండు. పెట్టుర్రా అప్లికేషన్లు అంటే ఒకటే పెట్టుడు స్టార్ట్ చేసిరు. ఇక ఎక్కడ ఆగం 10-15 రోజులు 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 4 లక్షల దాకా మేము ఇస్తాం రాజీవ్ యువ వికాసం కింద అన్నారు. పాపం అప్లికేషన్లు అంతా పెట్టిరు కానీ జిరాక్స్ పేపర్లు దండగైపోయినాయి లాస్ట్. ఆ పైసలన్నీ ఏడు నుంచి తెచ్చిండు? ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర ఏదో కుదోబెట్టి ఆ 10,000 కోట్లు తెచ్చిండు. ఈ రాజీవ్ యువ వికాసంకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకుపోయి ఆ కుప్పంతా రైతు భరోసా కింద వేసిండు. 9 రోజుల్లో వేస్తున్నా నేను చూడని 9 రోజుల్లో వేసి పడేసిండు. మరి ఇప్పుడు ఏడు నుంచి తెస్తాడో మళ్ళీ 9,000 కోట్లు చూడాలి. ఇక జనవరిలో సాగు ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ అట. సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ. ఎట్లిస్తారంటే ఈ డబ్బులు కూడా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జస్ట్ ముందు ఈ డబ్బులన్నీ పడిపోతాయి. వేస్తారు 100% వేసాడు, ఏడంటూ ఏమి ఉండదాడ. ఇది ఏకపోతే కథమైన గ్రామాల పరిస్థితి అంతే కదా, అలా ఓట్లు రావు. సో అందుకే 100కు 100% ఈ డబ్బులు వేస్తాడు. సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ. రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన. సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం. అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసా పైన మరింత స్పష్టత. ఏముండదు ఇక్కడ, వ్యవసాయ భూమిగా ఉన్నది అని వ్యవసాయ భూమి ఉన్న వాటికి ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మీరు ఎండబెట్టినా ఇంకోటి చేసినా ఒకటి ఏంటంటే ఆ వ్యవసాయ భూములు ఏమైనా నాలా కన్వర్షన్ జరిగి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఎక్కడైతే మారుతాయో వాటిని మాత్రం మినహాయిస్తాడు. అదంతా రికార్డ్స్ చూస్తే మొత్తం తెలిసిపోతుంది. ఈ ఉపగ్రహం ఇదంతా ఉత్తదే. ఇది మీరు ఒకవేళ సాగు చేయకపోయినా వ్యవసాయ భూమి కిందనే ఆ భూమి ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు పడతాయి. యాసంగి రైతు భరోసా సహాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కాబోతున్నది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సహాయం అందించాలి అని భావిస్తోంది. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల మేర వ్యవసాయ భూములుంటే 2 పంటలకు కలిపి ఎకరానికి 12,000 చొప్పున అందజేయబోతున్నది. సో ఇట్లా ఈ డబ్బులు సంక్రాంతికి ఆ సమయంలో ఇచ్చే అవకాశం ఉందట. ఇక మనం ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. అది ఇస్తాడు, అది ఇవ్వకపోతే రేపు పొద్దున ఎలక్షన్లకు గెలవాడు, తెలిసిందే కదా. ఇక మరి ఇవ్వకపోతే ఎట్లా చేస్తారు? ఇస్తారు, అవదో రోజు అటు ఇటు అంతే. కానీ ఇది కాదు కావాల్సింది. సన్న వడ్లకి ఏమి ఇస్తామన్నారు వీళ్ళు, అదేంది బోనస్. మరి ఆ బోనస్ ఎంతవరకు వచ్చింది? ఎంత బోనస్ ఇచ్చారు? పెండింగ్ ఎంత ఉన్నది? పంటల బీమా పథకం తీసుకొస్తామన్నారు, మేనిఫెస్టోలో ఉంది అది. మరి ఆ పంటల బీమా పథకం ఎందుకు అడుగు ముందుకు పడతలేదు? పంట నష్టపోయిన రైతులు వరదల కారణంగానో, వర్షాల కారణంగానో, లేకపోతే తెగుళ్ళ కారణంగానో ఇంకే రకమైనటువంటి నష్టం వాళ్ళకు వస్తే ఎంతో కొంత ఇన్సూరెన్స్ కడితే పంటల బీమా వచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ పథకం ఏమైంది? అది కదా మనకి ఇంపార్టెంట్. రైతు భరోసా కంటే, రుణమాఫీ కంటే చాలా కీలకమైంది అది. అన్నా నిన్న నల్గొండలో బీజేపీ పార్టీ ఆఫీసులో ఒక బీసీని కొట్టినారు, కొంచెం రియాక్ట్ అవ్వండి. ఈయన నెంబర్ లేదు, ఈయన పేరు నల్గొండలో జరిగినట్టుంది. ఇది నేను కూడా సోషల్ మీడియాలో చూసిన, మన దగ్గరికి ఆ వీడియోలు ఏం రాలేదు. ఖచ్చితంగా దాని మీద నేను ఫోకస్ చేస్తా. నెక్స్ట్, గురుకులాల్లో సీట్ వస్తే గొప్పగా ఉండేది, కానీ ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ పెట్టలేరు. నేను కూడా గురుకులాల్లోనే చదివిన. అప్పట్లో ఒక సెన్సేషన్ కదా, అసలు ఒక సీట్ వచ్చిందంటే చాలా గొప్ప విషయం ఉంటుండే. 36 మంది నేను చదివిన స్కూల్లో అయితే 36 మెంబర్స్కి అవకాశం. మేము తాలూకాలో రాసి, అప్పుడు తాలూకాలు ఉండే కదా, మండల్, తాలూకా అండ్ జిల్లా. తాలూకాలో ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయితే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్లో మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. అట్లా 36 మందిని ఫిల్టర్ చేసేది 5th క్లాస్ కోసం. అట్లా సెలెక్ట్ అయిన వాళ్ళం. ఇప్పుడు ఎక్కడిది? ఇప్పుడు సిస్టమ్ ఎంత మారినా కూడా అంటే అప్పుడు పెద్ద కాంపిటీషన్ ఉంటుండే, చాలా కాంపిటీషన్ ఉంటుండే. ఇప్పుడు ఆ కాంపిటీషన్ లేదు పెద్దగా.
ఈ ప్రభుత్వం మీరు నిజాలు మాట్లాడుతున్నారని పెయిడ్ బ్యాచ్తో మీ ఛానల్కి రిపోర్ట్ కొట్టిస్తుంది. ఇగో ఏమన్నా కొట్టుకోండి భయ్, రిపోర్ట్ కొట్టండి, ఛానల్ని మొత్తం క్లోజ్ చేసుకోండి. ఈ ఛానల్ కాకపోతే ఇంకోటి పెట్టి నడిపిస్తాం. ఏముంటుంది అందులో? యూట్యూబ్ ఛానల్ నడపడానికి ఒక జీమెయిల్ ఉంటే చాలు. మనం ఏమి స్టార్టింగ్ స్టేజ్లో లేము కదా, ప్రజలందరికీ నోటెడ్ అయిపోయినాం కదా, మనం ఏం మాట్లాడతామో జనానికి తెలుసు కదా. మన ఛానల్ తీసేస్తున్నానంటే ప్రజలే ముందుకు వస్తారు, ప్రజలే ఆలోచిస్తారు. ఈ ఏమన్నా కొట్టుకోమనండి, బండకేసి రాసుకోమనండి, అన్ని బట్టలు ఇప్పుకొని చేసేదేముంది వాళ్ళు. ఇంకా రఘు అన్న, రైతు బంధుకు బదులు బోనస్ డబ్బులు ఇప్పుడు వస్తున్నవి ఎట్లాగా చేస్తే సరిపోతుంది? ఆ బోనస్ వస్తుందా మరి రావట్లేదు? చాలామంది ఇంకా పెండింగ్లోనే ఉందని అంటున్నారు.